దేశంలోని ఏ ఇతర భాషల్లో లేనంత స్టార్ హీరోలు మన తెలుగులోనే ఉన్నారు. ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పుడు సహజంగానే ఎవరు నెంబర్ 1 హీరో అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, రవితేజ, రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు ఉన్నారు. వీరిలో ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరో అయిపోయారు. తనను పాన్ ఇండియా హీరోగానే చూస్తున్నారు, కానీ తెలుగు హీరోగా ఎవరూ చూడటం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ 1 హీరోగా చలామణి అవుతున్నారు. ముగ్గురు ఖాన్లను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని మన డార్లింగ్ ఆక్రమించేశారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కు కూడా క్రేజ్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఘన విజయం సాధించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగులోనే సినిమాలు చేస్తూ ఉన్నారు. వారు పాన్ ఇండియా సినిమాల జోలికి వెళ్లడం లేదు. మహేష్ బాబు మాత్రం రాజమౌళి సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత అతను తెలుగుకు పరిమితం అవుతారా, హాలీవుడ్ లో కూడా సినిమాలు తీస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఫలితాన్ని బట్టి ప్రిన్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఒప్పుకున్న సినిమాలనే పూర్తి చేసే పరిస్థితి లేదు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేసి ఆయన సినిమాలు మానేసే యోచనలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నేరుగా హిందీ సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్ ను అక్కడ పెంచుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పుష్ప 2తో వచ్చిన మార్కెట్ ను పదిలపరుచుకోవాలని అందుకు అనుగుణంగా సినిమా కథలను ఎంచుకుంటూ ఉన్నారు. యువ హీరోలుగా కాకుండా తెలుగులో అగ్ర కథానాయకులుగా 4 దశాబ్దాల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చలామణి అవుతున్నారు. అయితే సినీ విశ్లేషకులు వారిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం యువ హీరోలను మాత్రమే పరిగణలోకి తీసుకొని చెప్పారు. అచ్చంగా తెలుగు సినిమాలు చేస్తూ కేవలం తెలుగు హీరోగానే ఇప్పటి వరకు చలామణి అవుతున్న మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 హీరో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకు పాన్ ఇండియా వైడ్ గా ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఒప్పుకోకుండా కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. మహేష్ బాబు నెంబర్ 1 హీరో అనడంపై అతని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.